ఈ రోజు వచ్చేసి డే 8. ఈ రోజు లక్ష్మీ గణపతి హోమం చేద్దామని మేము మా కమిటీ అంతా ఫిక్స్ అయ్యారు. మా కుర్రాళ్ళందరూ బుద్ధిమంతుల్లో పంచి కొట్టుకొని రావడమే జరిగింది. పంచి కొట్టుకొని అందరూ హోమం దగ్గర కూర్చొని పంతులు గారు అందరి మీద నీళ్ళు చల్లారు. హోమం అయితే మొదలైపోయింది. నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణుర్మధుసూదన కేశవాయ నమః శ్రీకృష్ణవార్తా పరబ్రహ్మణాభ్యాం యాదేవి సర్వమంగళ నీలేశ్వరలో అక్షంత సరస్వతైన గుస్వాహ దేవసత్వ ప్రసవ అట్నుంచి వచ్చి అక్షంతరాజు ఎక్కడ ఉంది నువ్వు రాకు చేయమాత్రం రాని నీలో పెట్టేస్తున్నాయి అలాగొచ్చి ఎక్కడ ఉంది దేవసత్వ ప్రసవ యత్నమలం. పూజలో భాగంగా కర్రపుల్లపై అక్షింతలు వేసి అవి హోమంలో వేయడం జరిగింది. పూజలో భాగంగా మురీలు హోమగుండంలో వేయడం జరిగింది. ఓం కద్రుద్రాయ ప్రచోద సమే మేడస్తమై తలసే ఓచాలని పక్షకేకమతి దుర్దే శాస్త్రస్పద స్థాపనేనపది బబోసే శాస్త్ర మహాలక్ష్మీదం జాతవే దశర్వమరాతే పదన అడ్వేరః సర్వపశుతకానాం దురాదృష్టదోషః దుర్గాదేవేదన్న మమ ఓం త్రియకాంతాయ కళ్యాణదే యత్నాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం హరివేల్ మంగాపద్మ వెంకటేశ్వరాయ స్వాహ వెంకటేశ్వరాయదన్న మమ ఓం భూస్వాహ అగ్నేయదన్న మమ సూర్యాదన్న మమ భోర్భాస్వ స్వాహ. కొద్దిగా జనాలు అండ్ మా కమిటీ కుర్రాళ్ళు మొత్తం అందరూ రావడం జరిగింది హోమానికి. మొత్తానికి హోమం అయితే చివరి దశకు రావడం జరిగింది. చివరిలో మిగిలిన మురీలన్నీ హోమంలో వేసేశారు. హోమం అయితే ఎంతో అద్భుతంగా జరిగింది. హోమం జరిగిన తర్వాత మేము మా కమిటీ సభ్యులు అందరూ వెళ్ళి ఆ గణేశుని ప్రార్థించుకొని ఆయన దీవెనలు తీసుకోవడం జరిగింది.